కాకినాడ టెంపుల్ స్ట్రీట్‌లో మొత్తం కాకినాడ నగరంలో ఉన్న గోల్డ్ షాప్స్ అన్నీ గూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. మెయిన్ రోడ్‌లో గోల్డ్ మార్కెట్ సెంటర్ అని ఉన్నప్పటికీ కూడా, టెంపుల్ స్ట్రీట్‌లో మాత్రం సింహభాగం అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ షాప్స్ అన్నీ కూడా దేవాలయం వీధిలోనే ఉంటాయి. అందులో టాటా గ్రూప్‌కి చెందినటువంటి తనిష్క్ షాప్ ఏదైతే ఉందో దాన్ని త్వరలో ఓపెన్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వాళ్ళకిచ్చినటువంటి అనుమతులు 20 తారీఖు నుంచి ఇచ్చారని తెలుస్తా ఉంది. కానీ ముందుగానే వాళ్ళు సేల్స్ ప్రారంభించారని కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళకి అనుమతులు 20వ తారీఖు నుంచి ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సేల్ కూడా వేరే స్టోర్‌కి ఉన్నటువంటి అనుమతులతో ఇక్కడ సేల్స్ చేస్తున్నారని చెప్పేసి వాదన వినిపిస్తా ఉంది. అయితే ఈ షాప్‌లో నిన్న ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ఒక గన్ పట్టుకుని షాప్‌లోకి ఎంట్రీ అవ్వటం. ఎంట్రీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించి కొంత గోల్డ్‌ని అతను తస్కరించి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో అతను గుప్పెటికి అందిన గోల్డ్ అంతా కూడా తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటా పారిపోయాడు. అయితే వెంటనే షాప్‌లో ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతన్ని వెనకాల వెంబడించి మెయిన్ రోడ్ అదే టెంపుల్ స్ట్రీట్ నుంచి ఎటైతే వార్ఫ్ రోడ్‌లోకి వచ్చాడో వార్ఫ్ రోడ్‌లో కూడా అతన్ని వెంబడించారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా అతన్ని గుర్తించడం, అతన్ని వెంటనే ఆప్ చేయడం, అతను చోరీ చేసినటువంటి గోల్డ్ మొత్తం కూడా రికవరీ చేసుకున్నారు. అయితే ఈ ఘటన అంతా చూసుకుంటే అతను ఒక నిరుద్యోగి. ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఏం లేదు. కానీ ఇంట్లో తల్లికి మాత్రం ఏదో అనారోగ్యం ఉందని చెప్తా ఉన్నారు. ఈ అనారోగ్యం తల్లికి వైద్యం చేయించలేక రకరకాల కారణాలతో చోరీకి పాల్పడ్డాడు. కానీ అతను చేసిన మెయిన్ తప్పు ఏంటంటే ఒక గన్‌తో బెదిరించడం అనేది చాలా నేరం కిందే చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి అతని చేతిలో ఉన్నది డమ్మీ గన్‌గా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిర్ధారించిన తర్వాత అతని మీద ఆ చోరీ కేసుకి సంబంధించి కేసు ఫైల్ చేయడం, అతన్ని రిమాండ్‌కి పంపించడం ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. కానీ గన్‌తో బెదిరించే ఒక స్థాయికి అతను అంటే ఆలోచన తన మైండ్‌లో వచ్చిందంటే కొంత అతను డిస్టర్బెన్స్ ఏ విధంగా ఉందో అతని మైండ్‌లో అనేది కూడా మనం ఆలోచించాలి. కానీ గన్‌తో నిజంగా వాస్తవంగా అతని చేతికి నిజమైన గన్ దొరికి అదేమన్నా మిస్‌ఫైర్ అయ్యుండి ఎవరికన్నా ప్రాణాపాయ స్థితికి చేరుకునుంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ అతని దగ్గర ఉన్నటువంటి డమ్మీ గన్ వల్ల ఆ ఘటన జరగలేదు. కొంత మనం ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్‌లో చూసుకుంటే నిరుద్యోగం ఎంత తప్పు చేయిస్తుంది, అతని ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని ఏ విధంగా అతను మారిపోయే ప్రయత్నం చేసిందనేది కూడా మనం గమనించాలి. కానీ ఇటువంటి ఘటనకి పాల్పడడం వల్ల కొంత నిన్న సాయంత్రం కాకినాడ నగరంలో అలజడి రేగిన పరిస్థితి అయితే ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి కాకినాడ నగరంలో ఇటువంటి గన్ కల్చర్ అయితే ఇంతకుముందు లేదు ఎప్పుడూ కూడా. ఎక్కడైనా ఏదైనా ఘటనలు జరిగినా బయట ప్రాంతాల్లో ఈ గన్ కల్చర్ గన్ కోసం గన్‌తో తీసుకున్న వీడియోలని వైరల్ చేయడం కోసం కనిపించేది. కానీ ఇటువంటి కల్చర్ కాకినాడకి లేదు. ఇక ముందు కూడా అటువంటివి జరుగుతాయని చెప్పేసి కూడా ఎవరు భావించట్లేదు. కానీ ఈ విషయంలో మాత్రం కొంత ప్రజల్ని నిన్న కొంత ఆందోళనకు గురి చేసిన పరిస్థితి. ఇటువంటి నిజంగా వాస్తవంగా ఎవరైనా గన్ తీసుకుని షాప్‌లోకి ప్రవేశించినా ఎటువంటి భద్రత ఉంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా ప్రజలంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో గోల్డ్ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఇతరత్ర పెద్ద స్థాయిలో నగదుతో వ్యాపారం చేసుకునేవాళ్ళు కావచ్చు, నిత్యం పోలీసుల మీదే ఆధారపడకుండా సొంతంగా వాళ్ళకంటూ కొన్ని సెక్యూరిటీ నార్మ్స్ కూడా ఏర్పాటు చేసుకుని సీసీ కెమెరాల నిఘా గట్టిగా పెట్టుకుంటే ఇటువంటి నేరాలు జరగకుండా నిలువరించగలిగే ఆస్కారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కాకినాడలో జరిగిన ఘటన మాత్రం అందరికీ ఒక కనువిప్పు కావాలి. ఇప్పటికైనా సరే భద్రత విషయంలో వాళ్ళ వ్యాపార సముదాయాల్లో భద్రత విషయంలో మాత్రం కనువిప్పు కావాల్సి ఉంటుందని చెప్పుకోవాలి. ఈ 2 ఏసేవేనాయి గ్రూప్‌లో.